ఓకే. క్లియర్. ఓకే సిస్. పరమగీతము 3వ అధ్యాయము 2వ వచనం నుండి మనం ధ్యానం చేసుకుని ఉండగా, నేనిప్పుడే లేచెదను, పట్టణము వెంబడిపోయి వెతుకుదును, సంత వీధులలో రాజ వీధులలోను తిరుగుదును, నా ప్రాణప్రియుని వెతుకుదును అని నేను అనుకుంటుని. నేను వెతికినను అతడు కనబడలేదు. చిన్న ప్రార్థన. సర్వశక్తిమంతుడు ఒక దేవ, నాదా సత్య స్వరూపి, ఈ వాక్య గ్రంథంలో మేము చదువుకొని ఉండగా నాయన, నీ చిత్త ప్రకారం నేను స్తుతించి గణపరచగలిగిన గొప్ప భాగ్యం మా జీవితంలో కలగచేయమని, స్వయంగా మీరే మాతో ఉండమని యేసు నామం పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క నేను ఇప్పుడే లేచెదను అంటే, ఆ యొక్క పడి ఉన్న దుస్థితిలో నుండి ఈ యొక్క ప్రాణ ప్రియురాలు, లేకపోతే ఈ యొక్క షూలమ్మితి అనే ఈ యొక్క విషయంలో మనం చూస్తూ ఉంటే, తాను పడి ఉన్న దుస్థితిలో వెతికినను ప్రియుడు కనబడలేదని ఎరిగి, తానున్న దుస్థితిలో నుండి లేచినని తీర్మానం చేసుకొని లేచి తను వెతుకుతున్నది అంటే లోకంలో పడిపోయిన స్థితి అన్నమాట. అలా ప్రపంచంలో పడిపోయిన ఆ చెడ్డ సంగతి కాదు, కానీ దేవునిని తిరిగి వెతుక్కుంటానికి ప్రయత్నించడం అనేది చాలా గొప్ప అంతస్తు. కానీ లోకంలో మనం అనేకులు ఉన్నా పడుట అనేది మానవ నైజం అయి ఉన్నది. కానీ ఇక్కడ మనం ధ్యానం చేసుకొని చూడగా, దేవాదేవుడు మనతో మాట్లాడుతున్న యొక్క సందర్భాన్ని బట్టి చూస్తే, ఆయన పడిన వారముకు మనము లెగవటానికి త్వరగా మనం ప్రయత్నించాలి అంటాడు. లెమ్ము వాడము తెగ నరుకున్నది నీలో ఉన్నది అని ఒక దైవజనుడు పాట రాస్తుంటాడు. అంటే దీని ప్రకారంగా చూస్తే క్రైస్తవ జీవితంలో పడిపోవడం అంటే దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించడము, దేవుని యొక్క మాటను పెడచెవిన పెట్టడము, లేక దేవుని యొక్క మాటను మనం అనుసరించి నడవలేని బలహీనతలు మన జీవితంలో పట్టి మన బాధించడము అనే మాట. అంటే ఆయన వెతకడానికి ఇష్టపడి, ఆయన అనుసరించి నడవడానికి ఇష్టపడి, అయినప్పటికీ నేను నడవలేని దుస్థితియే ఈ పడిపోవడం అన్నమాట. అలాగా అంటే ఆయన మనకు తెలుసు పడిపోవడం అంటే ఆయన్ని ఎరిగి ఉండియు అనుసరింపలేకపోవడం అనే మాట. ఇలా అయినప్పటికీ తిరిగి ప్రయత్నించే పని. అందుకే నేను ఇప్పుడే లేచెదను, పట్టణము వెంబడిపోయి వెతుకుతును, సంత వీధులలోను రాజ వీధులలోను తిరుగుదును, నా ప్రాణ ప్రియుని వెతుకుదుని అని నేను అనుకుంటుని. నేను వెతికినను అతడు కనబడలేదు అని ఇక్కడ మనతో మాట్లాడుతున్నారు. ఈ యొక్క మాటల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు, ఈ యొక్క పాపమగు ఈ యొక్క పడి ఉన్నా లేవకున్నా పడిపోయిన మనము లెగవాలి అనే ఒక ఆశ లేకపోతే పాపం. పడిపోవట అనేది ఒక సర్వసాధారణము. కానీ పడిపోయిన నేను త్వరగా లెగవాలి, త్వరగా సరిదిద్దుకోవాలి అనే ఆశ లేకపోవడం పాపం అనే మాట మనతో మాట్లాడుతున్నాడు. అందుకనే ఈ యొక్క విషయంలో మనం చూస్తూ ఉంటే, లూకాసు వార్త 15వ అధ్యాయం 11వ వచనం 24వ వచనం మనం చూస్తే ఆయన అంటున్నాడు, తండ్రి యొద్దకు వచ్చి తండ్రి యొక్క ఆయాసమంతటిని మరి అంతరింప చేసి, అంటే తండ్రి వెతుక్కుంటున్నాడు, దినమంతా ఎదురు చూస్తున్నాడు. అలా చూస్తున్న ఆ తండ్రి యొద్దకి ఆ తప్పిపోయిన కుమారుడు ఎలాగా పరిగిడి వచ్చి ఆ తండ్రి యొద్దకి వచ్చాడో, అట్లా పడిపోయినప్పటికీ ఎంత ఈ లోకంతో అక్కడ పందులతో సహవాసం, పందులు తినే ఆహారం ఆ తప్పిపోయిన కుమారుడు తిన్నాడు అన్నట్లుగా లూకాసు వార్త 15వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. అంటే లోకస్తులతోనూ లోకంతోనూ కలిసిపోయిన అతను తిరిగి ఆ దుస్థితి తనది, అది యోగ్యమైంది కాదు. నా తండ్రి ఇంట సేవకులే గొప్ప విందు తింటారు కదా అని తను ఆశపడి, తండ్రి ఇంట కొద్దిగానైనా నేను బ్రతకగలను అని ఆశపడి, అంటే లెగవటానికి ప్రయత్నం చేశాడు చూసారా. దానిని బట్టి అలాంటి ఆశ అనేది
మనకుండాలి అని అక్కడ వ్రాయిస్తున్న విధానం అన్నమాట. అందుకని అక్కడి నుండి లేచి ప్రభువును చేరి రాజకుమారులుగా మనం ప్రవర్తించడం అనేది చాలా మంచిది అన్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ, పట్నం వెంబడిపోయి వెదకుదును అనే ఇక్కడ ఈ యొక్క ప్రియురాలు చెప్తుంది. మరి ప్రియుడు ఎక్కడ కనబడతాడా అని ప్రియురాలు వెతుకుతూ ఉన్న విధానంలో చూస్తే, కీర్తన గ్రంథము 55 అధ్యాయం 9, 11లో చూస్తే ఆయన అంటున్నాడు, ఏమని చెప్తున్నాడు అంటే, పట్నంలో లౌకిక సంబంధమైన సుఖ సంతోషములు, ఇంకా కన్నులకి రమ్యమైన ఆటపాటలు, ఇలాంటివి ఏవి ఉన్నా కూడా మరి వాటి నుండి వేరు కాకుండా ప్రియుని వెతికితే మనకి ఏ మాత్రం కూడా సంతోషం ఉండదు అన్నట్లుగా మనతో మాట్లాడుతున్నాడు. కీర్తన గ్రంథం 55:9లో మనం చూస్తూ ఉన్నప్పుడు అక్కడ కూడా మనతో మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, దేవుణ్ణి వెతికే వాళ్ళుగా మనం ఉండాలి అన్నట్లుగా చూస్తూ, పట్టణములో బలాత్కార కలాపములు జరుగుట నేను చూచుచున్నాను. ప్రభువా, అట్టి పనులు చేయు వారిని నిర్మూలం చేయము. వారి నాలుకలు ఛేదించుము. రాత్రింబగళ్ళు వారు పట్టణ ప్రాకారముల మీద తిరుగుచున్నారు. పాపమును చెడుతనమును దానిలో జరుగుచున్నవి. దాని మధ్యను నాశన క్రియలు జరుగుచున్నవి. వంచనయు కపటమును దాని అంగడి విధులలో మానక జరుగుచున్నవి. నన్ను దూషించువాడు శత్రువు కాడు. శత్రువైన ఎడల నేను దాన్ని సహింపవచ్చును. నా మీద మిట్టిపడువాడు నా యందు పగపట్టిన వాడు కాడు. అట్టివాడైతే నేను దాగి ఉండవచ్చును. ఈ పని చేసిన నీవు సహకారివి, నా చెలికాడువు, నా పరిచయుడవు అని ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. ఈ యొక్క 55వ కీర్తనలో 9వ వచనంలో నుండి మనం చదువుకున్నప్పుడు, అంటే దీని ప్రకారంగా చూస్తే చెలికాడువి, పరిచయుడివి అంటే ఈ పని దేవునికి వ్యతిరేకంగా పడి ఉన్నాము అంటే ఎంతగా దేవుని దృష్టికి అసహ్యించుకునే స్థితిలో మనం ఉన్నామో అనే మాట మనం చూస్తూ ఉంటాం. ఎవరో అతడు దూరస్తుడు కాదు, తెలియని వాడు కాదు, పరిచయుడివే, సహకారివి, చెలికాడువి అంటే దేవుని యొక్క అడుగుల్లో మనం నడిచిన వాళ్ళమే. దేవుని యొక్క అనుభవము, ఆయన రుచి చూచి ఎరిగి ఉన్న వారమే. అలా ఉండి మరలా మనం పడిపోతున్నాము అనంటే అది ఎంత భయంకరమైన స్థితి అన్నట్లుగా ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. అందుకనే ఈ యొక్క స్థితుల్లో వాటన్నిటిలో మనం దేవుణ్ణి వెతికే స్థితి అనేది ఎలా ఉండాలి అని చూస్తే, ఆ బ ఆ యొక్క మొదటి స్థితి ఒకటి, బద్ధకం అనేది వదలాలి అని చెప్తున్నాడు. ఇంకా ఈ యొక్క లోకంతో మనం వైరులుగానే అంటే లోకం యొక్క నైజం మన జీవితంలోనికి రాకూడదు అని చెప్తున్నాడు. ఇంకా మరి కొంచెం చేదు అనేది మనం తింటే మన నోరెంత ఎంత చేదుగా మారిపోద్దో, మరలా మంచినీళ్ళతో కడిగితే కానీ, ఒక మంచి అనే దాంతో కడిగితే కానీ ఆ చెడుతనం పోదు, చేదు పోదు. అలాగే మనం మన జీవితంలో క్రీస్తు యొక్క రక్తము, క్రీస్తు యొక్క నైజము, క్రీస్తు యొక్క లక్షణములు మనం అలవర్చుకుంటేనే మనం ఆ స్థితిలోనికి రాగలము అంటున్నాడు. అందుకని నేను నా ప్రాణప్రియుని వెతుకుదును అని నేను అనుకుంటిని అంటే, వెతికే పని అనేది మనం చెయ్యాలి. వెదకాలి అంటే మన జీవితంలో నిత్యం నిత్యం ఆలోచన, ఆయన గురించిన ఆలోచన, ఆయన గురించిన ధ్యానము, మనం ఎక్కడున్నామని ఎప్పటికప్పుడు వివేచన, ఆలోచన వివేచన అనేది ఎప్పుడు మనం చేస్తూ ఉండాలి. ఈ మాట మనం మాట్లాడే మాట అందుకనే హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతది అన్నట్లుగా, మన నోట్లోనికి ఆ మాట వచ్చేటప్పుడు హృదయంలో నుండి ఏం మాట వస్తుందో మన యొక్క మరి హృదయ అంతరంగములను ఎరిగిన దేవునికి తెలుసు. నీవాడు ప్రతి మాట మరి తీర్పుండు సుమా, దేవునికి లెక్క చెప్పాలి అన్నట్లుగా మనతో మాట్లాడుతున్నాడు. మనం ఏ మాట మాట్లాడుతున్నామో మన నోటి దాకా వచ్చేదాకా మన యొక్క అవయములలో మన మనస్సుకి తెలిసిద్ది, మన యొక్క మైండ్‌కి కూడా తెలిసిద్ది అన్నట్లుగా మనం ఖచ్చితంగా ఎరిగి ఉన్నాం. కాబట్టి వాటి విషయంలో ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతూ వెతికే వారంగా మనం ఉండినప్పుడు దాని విషయంలో మనం గొప్పగా ఉంటాం అన్నట్లుగా చెప్తూ, ఈ యొక్క ఆహ్, దాని విషయంలో దేవుని యొద్ద నుండి పొందవలసిన బహుమానమును మనం పొందలేము గనక అలాంటి చెడుతనం ఉంటే దేవునిలో మనం వెతికే వారంగా ఉండాలి అని చెప్తూ, సామెతల గ్రంథంలో చూస్తే 1వ అధ్యాయము
20వ వచనంలో ఆయన మనతో మాట్లాడుతున్నాడు. సామెతల గ్రంథం 1 అధ్యాయం 20వ వచనంలో ఆయన మనతో మాట్లాడుతూ, జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది, సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది, గొప్ప సందడి గల స్థలములలో ప్రకటన చేయుచున్నది అంటాడు. జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది, సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది అంటాడు. అంటే ఈ యొక్క విషయంలో మనం చూస్తే మరి ఇందాక చదువుకున్నట్లుగానే ఈ యొక్క విషయం అంతట్లో మనం ఆయన వెతికే వారము అనంటే సత్యమునకు మరి సంతలో లేక లోకములో తావులేదు. అయినప్పటికిని ప్రియుడు నాకు కనబడలేదు, ప్రియుడు నాకు కనబడలేదు అంటే ఈ ఈ యొక్క లోకములో వెతికినప్పుడు ప్రియుడు అంటే సత్యము అనేది కనబడదు అన్నట్లుగా చెప్తున్నాడు. లోకంలో నువ్వు ఉన్నట్లయితే, లోకము అనే స్థితిలో నువ్వు ఉండినట్లయితే ఏమాత్రం నీ జీవితం అనేది సరి అవ్వదు. అందుకనే సామెతల గ్రంథం 30వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే అక్కడ కన్నులు ఎలా ఉన్నాయి అనంటే ఆయన అంటాడు 30వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే, కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు. వారు కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి. దేశంలో ఉండకుండా వారు దరిద్రులను మృంగినట్లును, మనుషుల్లో ఉండకుండా బీదలను నశింపచేయనట్లును, ఖడ్గం వంటి పళ్ళును, కత్తుల వంటి దవడ పళ్ళును గల వారి తరము కలదు అంటున్నాడు. అంటే ఇలా లోకస్తులు ఇంత భయంకరంగా ఒకళ్ళని మృంగే నైజము, ఇంకా ఒకళ్ళని నాశనం చేసే నైజము, ఇంకా చూస్తే మరి దేవుని యొక్క వాక్యమునకు బదులు కత్తుల వంటి దవడ పళ్ళు గల వారి తరము అంటే ఖడ్గం వంటి పళ్ళును, కత్తుల వంటి దవడ పళ్ళును అంటాడు. అంటే చెడ్డ మాటలు, చెడ్డ నైజం. ఇప్పుడు స్కూల్ పిల్లల్ని కదిలిస్తే గూడా అసలు వాళ్ళకి ఏం మాట్లాడుతున్నారో తెలియట్లా. చాలా మందిని నేను కనుక్కుంటున్నాను. పిల్లలేంటి ఇలా మాట్లాడుతున్నారు అంటే, అయ్యో! మీకు తెలీదా? మా పిల్లలు గూడా ఇలాగే మాట్లాడుతున్నారు. స్కూల్‌లో పిల్లలందరూ అలాగే మాట్లాడుతున్నారని టీచర్స్ కూడా ఇలాగే చెప్తున్నారు నాతో. అంటే దీని ప్రకారంగా మనం చూస్తే, ఈ యొక్క సరసోక్తులైన, బూతులైనను అనే మాట మనం మాట్లాడకూడదు అనే విషయంలో ఇక్కడ పిల్లలైన వారు గాని, లోకస్తులైన వారు గాని దేవునికి దూరంగా, దేవుని యొక్క ఆజ్ఞకు దూరంగా కన్నులు నెత్తిగొచ్చిన వారి తరము కలదు. వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడినవి అంటే, దేవుణ్ణి చూడనంత హృదయ గర్వం అనేది వారిని ఆవరించింది అన్నట్లుగా ఇక్కడ మనతో మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, ఇదంతా ఏంటి అంటే సత్యమునకు తావు లేనప్పుడు కపటము, వేషధారణ, కపటము అంటే వీళ్ళకివ్వడం వల్ల నాకేంటి అని ఆలోచించుకోవటం, లాభ నష్టాలను బేరీజు వేసుకోవడం అంటాడు. వేషధారణ పైకొక రీతిగా, లోపల ఒక రీతిగా నడిచే స్థితి. అబద్ధము అంటే ఎట్టి పరిస్థితుల్లో సత్యమునకు విరోధమైన వాదన అంటాడు. వంచన, ఇతన్ని మోసం చేయటం, వంచించటం అనేది అల్లరి. ఈ యొక్క స్థితులన్నీ కూడా దేవుని యొక్క స్థితిని వెతికే అంతస్తు కాదు అన్నట్లుగా చెప్తూ, ప్రియుని వెదికిన ప్రియుడు కనబడలేదు గనుక అంటే ఇలాంటి నైజమంతా కనబడినప్పుడు ఒక ఒకటి అంతా కూడా మనకి వ్యతిరేకంగా వచ్చి నిలబడినప్పుడు మనం ఏమాత్రం కూడా దేవుణ్ణి చూడలేము అనే మాట ఇక్కడ మనతో మాట్లాడుతున్నారు. అందుని బట్టి మనం ధ్యానం చేసుకుంటూ ఉండగా ఈ యొక్క యెషయా గ్రంథం 59వ అధ్యాయం 14వ వచనంలో చూస్తూ ఉంటే అక్కడ కూడా మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనం దేవుణ్ణి ఎంత వెతికినా కూడా ఆయన మనకి కనపడుకోకుండా ఉండే స్థితి. న్యాయమునకు ఆటంకం కలుగుచున్నది, నీతి దూరమున నిలుచుచున్నది, సత్యము సంత వీధిలో పడి ఉన్నది, ధర్మము లోపల ప్రవేశింపనేరదు, సత్యము లేకపోయెను అనే మాట ఇక్కడ కూడా మనతో మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ ఈ యొక్క విషయంలో యందు మనం చూస్తే దేవుణ్ణి చూడగలిగిన కన్ను అనే మాట మనతో మాట్లాడుతున్నాడు. ఇంకా 10వ వచనంలో చూస్తే, గోడ కొరకు గుడ్డివారి వలె తడవులాడుచున్నాము, కన్నులు లేని వారి వలె తడవులాడుచున్నాము అనే మాట చెప్తున్నాడు. సంధ్య చీకటి యందువలెనే మధ్యాహ్న కాలమందు కాలు జారి పడుచున్నాము, బాగుగా బ్రతుకుచున్న వారిలో నుండియు చచ్చిన వారి వలెనున్నాము అని ఇదంతా కూడా యెషయా గ్రంథం 59 10వ వచనం నుండి చూస్తే ఆయన అంటున్నాడు, మనం కన్నులు లేని వారి వల్లే తడవలాడుకుంటున్నాం. దేవుడు ఎక్కడున్నాడో అని. ఎందుకు అంటే మనకి అంతా కూడా ఒక అడ్డం వచ్చేసినట్లుగా
ఉంది మన పరిస్థితి. కాబట్టి మనం దేవుణ్ణి వెతికే వారంగా మనం ఉండాలి అనంటే నిజంగా వెతకాలి. అంటే కొన్ని కొన్ని వేషధారణ, మోసము ఇలాంటి చెడ్డ నైజం, శారీరక నైజాలన్నీ కూడా మనకి అడ్డం వచ్చి నిలవబడతన్నాయి అన్నట్లుగా చాలా క్లియర్‌గా ఈ ఈ యొక్క పెండ్లి కుమార్తె లేక ప్రియురాలు చాలా బాధపడుతూ వెతుకుతున్న విషయం అనేది మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అందుకనే ఈ ఈ యొక్క విషయంలో చూస్తే ఆయన అంటున్నాడు యోహాను సువార్త 2 అధ్యాయం 13, 17 వచనాలు చూస్తూ ఉంటే, ఇంకా ఆ యొక్క దేవాలయం శుద్ధి చేసి నా తండ్రి ఇంటిని వ్యాపారపుటిల్లుగా చేయకూడదని అని చెప్పినట్లుగా మొదటి రాకపోకలందు సంఘం ఇట్లాంటి వ్యాపారం చేసింది అన్నప్పుడు దాన్ని నిర్మూలన చేయటం అనేది ఎట్లాగా ఆ కాలాల్లో జరిగిందో ఇంకా మరి ఎక్కువ వ్యాపారస్తుల్లోకి వెళ్ళిపోవటం అంటే లోకం అనే నైజంతో అన్నమాట. లోకం అనే ఈ యొక్క వ్యాపారంలోనికి వెళ్ళిపోవటం అనే మాట ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. అందుకనే ఈ యొక్క అధ్యాయాలను బట్టి చూస్తే మత్తయి సువార్త 17 అధ్యాయంలో కూడా చూస్తే అక్కడ కూడా దేవుని యొక్క ప్రేమను వారు వెతకాలి అనంటే ఎంత వాళ్ళ యొక్క కన్నులు మూసుకుపోయినాయో అనే మాట ఇక్కడ మనతో మాట్లాడుతూ 17 అధ్యాయంలో 27వ వచనంలో మనం చూస్తే ఆయన అంటున్నాడు, ఆయనను మనం వారికి అభ్యంతరం కలగచేయకున్నట్లు నీవు సముద్రమునకు పోయి గాలం వేసి మొదట పైకి వచ్చి చేపను పట్టుకొని దాని నోరు తెరచిన ఎడల ఒక షెకేలు దొరుకును. దాన్ని తీసుకొని నా కొరకు నీ కొరకు నాకిమ్మని మరి వారికిమ్మని అతనితో చెప్పాను అనే మాట చెప్తున్నాడు. ఇది సిమోనా నీకేం తెలుచుచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు? కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా అని అడుగుతున్నాడు. ఎందుకు అంటే నీ మీ బోధకుడు ఈ యొక్క అరశకేలు చెల్లింపడా అని అడగగా చెల్లించును అనెను అనే మాట చూస్తున్నాం. అంటే అన్యాయపు సిరి, అన్యాయపు లోకము ఎవరు ఎవరికి చెల్లించాలి? ఆ దేశం ఎవరిది? అనే మాట ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతూ, మనం ఎంతగా దేవునిలో మనం ఎదుగుతూ ఉన్నప్పటికిని, ఈ శరీరం ఇదంతా కూడా నిజానికి దేవునికి సంబంధించిందే. కానీ ఈ సంబంధించిన దాన్ని లోకపరంగా చేసినప్పుడు అపవాది యొక్క నైజానికి అది ఉండిపోద్ది. అపవాదికి మనం షెకెల్‌ని చెల్లించినట్లుగా లోకనాథులకి చెల్లించినట్లుగా మన జీవితం పడిపోయిన స్థితిలో ఉంటది. అపవాదికి చెల్లించే వారంగా మనం ఉంటాం. అదే కపటము అంటాడు. వేషధారణ, అడ్డం, అబద్ధము, వంచన, మోసం ఇవనే మాటలు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. అందుకనే లోకము సంత వీధుల్లో ఉంది గనక మరి వాళ్ళు ప్రభువును వెతికినా కూడా వాళ్ళు దేవుని కనుగొనలేరు అన్నట్లుగా మనతో మాట్లాడుతూ ఈ యొక్క సంత వీధుల్లోనూ, రాజు వీధుల్లోనూ అంటాడు. అందుకనే ఇర్మీయా గ్రంథము 5వ అధ్యాయంలో మనం చూస్తే 1, 2 వచనాల్లో 5వ అధ్యాయంలో మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు 1, 2 వచనాల్లో మనం చూస్తే యెరూషలేము వీధులలో ఇటు అటు పరిగెత్తచ్చు చూచి తెలుసుకునుడి. దాని రాజవీధులలో విచారణ చేయుడి. న్యాయము జరిగించుచు నమ్మకంగా నుండి యత్నించుచున్న ఒకడు మీకు కనబడిన ఎడల నేను దాన్ని క్షమించుదును అంటాడు. అంటే రాజవీధులలో విచారణ చేయండి. న్యాయము జరిగించుచు నమ్మకంగా నుండి యత్నించుచున్న ఒకడైనా కూడా మీకు కనపట్లేదు అనే మాట ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. అందుకనే నేను ఇప్పుడే లేచెదను, పట్నం వెంబడబోయి వెతుకుతును, సంత వీధులలోను రాజ వీధులలోను తిరుగుదును అనే మాట మనం చూస్తే సంత వీధులు అనేవి సత్యమునకు సంతలో తావులేదు అనే మాట ఇక్కడ మనం చదువుకున్నాం. అదే రీతిగా రాజవీధులు అని చూస్తే ఇక్కడ న్యాయమే లేదు రాజవీధిలో అనే మాట చెప్తున్నాడు. ఈ యొక్క మరి దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావులను అమ్ముట అలా రోకలు మార్చుటయు అనే వ్యాపారం పెట్టినప్పుడు వాటన్నిటిని తోలేసి రోకలు చల్లివేసి దేవాలయాన్ని శుద్ధి చేసినప్పుడు నా దేవాలయాన్ని ఎందుకు మీరు వ్యాపారపుటిల్లుగా చేశారు అని అక్కడ మాట్లాడుతున్నాడు. అంటే సంత వీధులు కూడా సరిగ్గా లేవు అనే మాట ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. అంటే సంత వీధులు వ్యాపారం చేసే వారిలో కూడా వేషధారణ, మోసం, కపటం అనేది మనం చూస్తున్న ప్రపంచం అలా ఉంది అన్నట్లుగా ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. రెండోదిగా చూస్తే ఇక్కడ ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము
17వ వచనంలో కూడా చూస్తే అక్కడ కూడా మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవునికి వ్యతిరేకమైన స్థితి అంటే దేవుణ్ణి ఎంత వెతికినా కనుగొనలేము అనే స్థితి ఇక్కడ మనతో మాట్లాడుతూ 3వ అధ్యాయం 17వ వచనంలో, "నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడై ఉన్నావని ఎరుగక, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసున్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటవేయబడిన బంగారమును, నీ దిశమల సిగ్గు కనబడకున్నట్లు ధరించుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించి వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము" అంటాడు. ఆసక్తి అనే మాట మనతో మాట్లాడుతున్నాడు. ఆసక్తి కలిగి ఆయన వెంబడించే పని. అందుకనే ఒకవేళ పడినా త్వరగా లేచే అనుభవంలోనికి రావాలి, పరిగెడాలి. అయ్యో! నేను పడిపోతున్నానేంటి? ఈ పడిపోయానేంటి? తాత్కాలికంగా లేకపోతే ఆ వచ్చిన పరిస్థితిని బట్టి నేను పడిపోయానేమో, కానీ నా స్థితిని మాత్రం నేను త్వరగా అని, లేదంటే ఆ యొక్క మరి అపవాది లేక మన పగవాడు పక్కపక్క నవ్వుతాడు అంటాడు. అంటే దీని ప్రకారంగా చూస్తే వాడికి ఛాన్స్ ఇవ్వక ముందే మానవ నైజంలో బలహీనతలు ఆవరింపబడి ఉంటాయి. కానీ ఈ యొక్క రోమిలకు రాసిన పత్రిక 8:26లో చూసిన ప్రకారం మన బలహీనతలన్నీ ఆయనే వహించుకొని మన పక్షమనగా తానే ఉచ్చరింప సఖ్యంగాను మూలుగులతో విజ్ఞాపన చేస్తాడు కాబట్టి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయమును అడిగి మనము ప్రార్థించే వారంగా, త్వరగా వాడుకునే వారిలాగా, ఆసక్తి కలిగి మారుమనసు పొందే వారిలాగా, గనుక నువ్వు ఆసక్తి కలిగి మారుమనసు పొందు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనుక నేను నిన్ను గద్దిస్తున్నాను అనే మాట ఇక్కడ చెప్తున్నాడు. అందుకనే సంత వీధులలో అలా ఉండినప్పుడు, సత్యమే లేని వీధుల్లో అలా ఉండినప్పుడు, అక్కడ ఏ మాత్రం సత్యం అనేది లేదు, ఇక్కడ న్యాయము లేదు అంటాడు రాజు వీధుల్లో. అందుకనే సుఖ సౌఖ్యములందు మనం నిమగ్నం అంటే దేవుని కంటే సుఖానుభవం కలిగిన వారు, దేవుని ప్రేమించడం కంటే, దేవుని వెతికే వారి కంటే అనే మాట అంటున్నాడు. అంటే వాళ్ళలో దైవ భయమే లేదు అన్నట్లుగా ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. అందుకనే ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు, హేరోదు రాజును కలుసుకొని యూదుల రాజు అయిన క్రీస్తు ప్రభు ఎక్కడ జన్మించెను అని ఆ జ్ఞానులైన వాళ్ళు అడుగుతున్నప్పుడు, హేరోదు రాజు శాస్త్రులను పిలిపించి క్రీస్తు ప్రభు ఎక్కడ పుడతాడు అని అడిగితే, వాళ్ళు లేఖనాలు చూసి బెత్లెహేంలో పుడతారు అని చూచినట్లుగా, మనం చెప్పినట్లుగా మనం ఖచ్చితంగా చూస్తా ఉంటాం. అయితే అలా ఉండినప్పుడు అసలు ఆయన పుడతాడు అని, లేకపోతే ఒక నక్షత్రం ప్రకారం గొప్ప రాజు పుట్టాడని వాళ్ళు చెప్పినప్పుడు వెంబడించే అనుభవం ఆ శాస్త్రులు చదివిన వారికి లేదు, వినిపించిన వారికి లేదు. అలా ఉండినప్పుడు తాను రాజు గనుక తనకంటే మించిన రాజు ఎవరని అక్కడ ఆ యొక్క హేరోదు మరి వెతికిస్తున్నట్లుగా, లేకపోతే ఇంకా అక్కడ వంచనలాగా ప్రవర్తించిన ఆ రాజు వీధులు మనకు కనబడతనే కానీ, ఆ రాజవీధులలో వచ్చి చదివిన వాళ్ళు దేవుణ్ణి ఏ మాత్రము అనుసరించే విద్యావంతులు కారు, ధనికులు కారు, గొప్పవారు కారు అనే మాట మనతో మాట్లాడుతున్నాడు. అంటే ఈ రాజవీధుల్లో ఎవరున్నారు అనంటే సోమరులు ఉన్నారు అనే మాట చెప్తున్నాడు. సోమరితనం. సోమరితనము అనేది అంటే మేము రాజు వీధుల్లో ఉన్నాము. మేము మేము గొప్పగా ఉన్నాం అని మనం అనుకుంటాం. అంటే దేవుని యొక్క మార్గంలో మేమున్నాం, మేము నడుస్తాం, మాకంతా తెలుసు అంటాం గానీ, పరిశుద్ధ గ్రంథమును పరిశోధించి, పరిశీలన చేసి, దాన్ని పరీక్షించి, దానిలో ఉన్న గొప్ప ఆ ప్రేమను మనం ధరించుకునే అనుభవం అనేది మన జీవితంలో లేదు అనే మాట ఇక్కడ ఖచ్చితంగా మనతో మాట్లాడుతున్నాడు. అందుకనే ఆ సంత వీధుల్లో వెతికాను, రాజు వీధుల్లో వెతికాను, నా ప్రాణప్రియుని వెతుకుతును అని నేను అనుకుంటిని అని, అక్కడ ఆ ప్రియుని వెతికినను దొరకలేదు అంటే, ఆయన నైజము కలిగిన స్థితి అనేది ఎవరికి లేదంటున్నాడు. అందుకనే నా ప్రాణప్రియుడు అని పలుకుచున్నది అని మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ మన జీవితంలో అంటే మనం ప్రేమ ఉంది. ప్రేమ హెచ్చుగానే ఉంది మన జీవితంలో. కానీ ఇంకా ఆ ప్రాణప్రియుడు అని మన హృదయం పలుకుతుంది అని మనం అనుకుంటాం. అంటే ఏంటంటే మనం ఇంకా యేసయ్యలోనే ఉన్నాంగా, అసలు మనకేమి విగ్రహారాధన అనేది తెలీదు కదా అని. నిజంగానే ఒక ఆయన చనిపోతే ఇంకొక ఆవిడొచ్చి అడుగుతుంది, "అమ్మ, మరి అందరూ చనిపోయారు కదా ఇంట్లో.
మరి ఇతను కూడా చనిపోయాడు. అమ్మ ఏమైనా ఆయన రక్షణ అనేది పొందాడా అని ఒక తల్లి అడుగుతుంటే, ఇంకో తల్లి అంటుంది, వాళ్ళు చిన్నప్పటి నుండి క్రైస్తవులేనండి. విగ్రహారాధన అనేది తెలీదు గదా! అని ఇంకొక ఆవిడ చెప్తుంది. అంటే క్రైస్తవత్వము అంటే విగ్రహారాధన అంటే ఇంకొక బొమ్మను వాళ్ళు పెట్టుకొని లేదు. వేరొక దేవుడు వాళ్ళ జీవితాల్లో లేరు. వెరీ గుడ్. అది మంచి ఆన్సరే. కానీ ఆ యొక్క వేరొక దేవుడు అంటే ఆయన నామం ధరించుకొని లేక ఆయన నామమును పలుకుతూ నిష్టానుసారంగా బ్రతికితే అది క్రైస్తవత్వం కాదు అనే మాట ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. అందుకనే ఆ ప్రాణప్రియుడనే పలుకుతుంది గదా! అనంటే ప్రాణప్రియుడికి ప్రియుడు అని అనిపించుకునే దానికి చాలా తేడా ఉంది అంటున్నారు. అందుకనే ఈ యొక్క వెదుకుట్లో లోటుపాట్లేమన్నా ఉన్నాయా అంటే వెతకడము అనగా ఆయన ఎలా నడిచాడో అలాంటి అనుభవంలోనికి ఒకరిని దూషించడం గాని, ఒకరితో చెడ్డ మాటలు మాట్లాడడం గాని, ఒకరిని కించపరిచి మాట్లాడడం గాని, లేకపోతే నేనే గొప్ప ఎదుటివాడు తక్కువ అనే స్థితి తూకం తూయటం అనే స్థితి గాని నువ్వు చేస్తే దేవుని యొక్క స్థితిలో ఆ ప్రాణప్రియుని యొక్క వరసలో నువ్వు లేవనే మాట చెప్తున్నాడు. అందుకనే ఈ యొక్క ప్రియుడైన వాని కొరకు ప్రియురాలు ఎంత వెతుకుతున్నా కూడా అగపడటం లేదు అనే మాట అక్కడ చెప్తూ ఉన్నప్పుడు, నిజానికి ప్రియుడు ప్రియురాలు కొరకు తన ప్రాణం పెట్టిన సంగతి అనేది ఎరిగి ఉండి కూడా ఎంత తర్వాత నా ప్రాణప్రియుడు ఇంత ప్రాణం పెట్టాడు గదా! అని మనం వెతుకుతూ ఉన్నప్పటికిని అంటే ప్రాణప్రియుని వల్ల కలిగిన ఫలం, దానివల్ల వచ్చే ఆ యొక్క ఫలం అనేది మన జీవితంలో అనుభవింపనప్పుడు అనగా రక్షణానందము అంటాడు. ఆ రక్షణానందం నీ జీవితంలో అనుభవింపకోకుండా నువ్వు ఏముందిలే రేపు ప్రేయర్ చేసుకోవచ్చు, ఎల్లుండి ప్రేయర్ చేసుకోవచ్చు అని మరి వెతుకుతును అని నువ్వు అనుకుంటున్నావు గానీ, నిజంగా వెతికే వరసలో నువ్వు లేనప్పుడు అంటే ఒక తీర్మానం అనేది నీ జీవితంలో లేకపోయినప్పుడు ఆహ్, ఎంత వెతికినా కూడా కనబడదు అంటే, వెతికే స్థితిలో గూడా ఆసక్తి కలిగిన ప్రార్థన అని యాకోబు పత్రికలో ఏలియా గారి గురించి చెప్తాడు. ఆయన ఆసక్తితో ప్రార్థన చేశాడు. నీతిమంతుని యొక్క ప్రార్థన బలము కలిగిందిగా ఉంటది. అలా ఉపయుక్తంగా ఉపయోగపడేలాగా ఉంటది అన్నట్లుగా. అలాగా ఆసక్తితో కూడిన ప్రార్థన అనేది మనం చేసే వారంగా ఉంటేనే ఆయన కనబడతాడు. ఏదో ఆయనేగా మా దేవుడే గదా! అనుకుంటూ నువ్వు అశ్రద్ధ చూపిస్తూ, లేదంటే దాంట్లో సోమరితనం చూపిస్తే ఎక్కడ గూడా ఆయన నీకు కనబడడు అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. అందుకనే వెదికినను కనబడలేదు. కనబడినందున నిరాశపడి ఈ యొక్క వెదుకుట అనేది మరి మనం మానేయాల్సిన పరిస్థితులకొచ్చేస్తది. అయ్యో! ఎక్కడ కనపట్లేదే అంటే వెతికే దాంట్లో కూడా ఆసక్తి అనేది ఇక్కడ మనకు కనపడతా ఉంటది. అందుకనే మనం ప్రియునితో ఆనందించే అనుభవంలోనికి మనం ఉండాలి అనే మాట చెప్తూ, ఇక్కడ దొరికే అంతవరకు అంటే ఇదంతా ఏంటి అంటే, ఆయన యొక్క సన్నిధానంలో కూర్చొని ఒక సమయమును కేటాయించి వెతికే వారంగా మనం ఉండాలి అనే మాట ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. అందుకనే పట్నమందు సంచరించు కావలివారు నాకెదురుపడగా, మీరు నా ప్రాణప్రియుని చూచితిరా అని నేను అడిగితిని అంటాడు. అంటే దీని ప్రకారంగా చూస్తే జ్ఞాన స్వరూపుడైన తండ్రి యొక్క నైజములు, ఆయన యొక్క స్థితి అంతా కూడా విద్యలేని పామరులన్నీ శిష్యులు వాళ్ళందరికీ ఉపదేశించి మరి ఆ యొక్క జ్ఞానమంతా కూడా వాళ్ళతో మాట్లాడినప్పుడు నిజానికి సంత వీధులలో యేసయ్య మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి అర్థం కాల. విద్వాన ఉపదేశం చెప్పావే అంటే అర్థం ఏంటి అని అడుగుతున్నారు వాళ్ళు. అంటే రెండు మార్లు వాళ్ళకి బోధ చేశాడు యేసయ్య. వాళ్ళు జ్ఞానంగా వాళ్ళు మార్చబడ్డానికి ఏంటంటే వాళ్ళు ఆసక్తితో అడుగుతున్నారు. ఇందాకేం చెప్పావు నువ్వు? అంటే ఒకసారి వెతకడం కాదు. రెండోసారి కూడా వాళ్ళు వెతుకుతున్నారు ఆసక్తితో అనే మాట మనం చూస్తా ఉంటాం. అందుకనే ఈ యొక్క మరి పట్టణమందు అంటే ఈ యొక్క రాజ్య సంబంధమైన లేక ఈ లోక సంబంధమైన పట్టణములలో అని అంటే మనం చూస్తే దీని ప్రకారంగా చూస్తే మనం ఈ లోకంలో ఉండిన వారము, లోకపు నైజంతో కలిసిపోయిన వారము, అలా ఉండిన మనము జాగ్రత్త పడే అనుభవంలోనికి మనం రావాలి అన్నట్లుగా మనతో మాట్లాడుతున్నాడు. అంటే నైజమును సరిచేసుకునే వరసలోనికి మనం రావాలి అనే మాట ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. అందుకనే ప్రభువు సమాధిని కావలి వాళ్ళు కాచారు. ఇంకా
పట్నమందు సంచరించు కావలివారు అనే మాట ఇక్కడ మనకు కనబడతా ఉంటది. ఈ యొక్క పరమగీతార్థం 3వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే పట్నంలో కావలి కాసేవారిని కూడా అడిగాను ఇప్పుడు నేను. నాకెదురుపడగా మీరు నా ప్రాణప్రియుని చూచితిరా అని అడిగాను అంటే, నిజానికి పట్నంలో కావలి కాసేవాళ్ళు అంటే సమాధిని కాచిన వారిని కూడా మనం ఇక్కడ నా ప్రభువు అనే మాట ఇక్కడ మగ్ధలేని మరియ అడుగుతున్నట్లుగా మనం చూస్తా ఉంటాం. పేతురు చెరసాలని కాచిన వాళ్ళు మనకు కనపడతా ఉంటారు. ఇంకా ఈ ఈ యొక్క విషయంలో మరి పౌలు భక్తుడు, పౌలు శీలలు ఆ యొక్క చెరసాలలో ఉండినప్పుడు కూడా ఆ యొక్క చెరసాల అధిపతి తను తాను చంపుకోవాలని అనుకుంటున్నప్పుడు అక్కడ కూడా వాళ్ళు దేవుని యొక్క విషయం బయలుపరిచినట్లుగా మనం చూస్తా ఉంటాం. అంటే ఈ ఈ యొక్క విషయంలో మనం చూస్తూ ఉన్నప్పుడు అన్ని విషయాల్లో కూడా ఈ లోకంలో ఉండిన వాళ్ళు ఎవరు ఉండినప్పటికీ వాళ్ళల్లో దేవుణ్ణి వెతికే వారంగా మనం ఉండాలి అనే మాట ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. ఈ అబ్రహాము దేవుడు గొప్ప దేవుడు గనుక మరి ఇంకా అంతరంగంలోనికి తెచ్చిన మోషే ఈ ధర్మశాస్త్రమును గురించి మనకు ధ్యానం చేసిన వాటన్నిటిని బట్టి చూస్తే ఆ ఈ ఈ విషయంలో అన్నిట్లో అబ్రహాం ఏమో దేవుని నమ్మాడు, నీతిగా ఎంచబడ్డాడు. ఆయన నీతి అనేది మన జీవితంలోకి రావాలంటే మోషే ద్వారా ధర్మశాస్త్రం తీసుకొచ్చి ఈ యొక్క మరి దావీదు ద్వారా ధర్మశాస్త్ర కట్టళ్ళన్నీ మన హృదయంలోనికి స్థాపన చేయించి అంటే హృదయంలోనికి ఎట్లోకట్లా అవి మన హృదయంలో భద్రం చేసుకోవడానికి కీర్తన గ్రంథాల్లో చక్కగా దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు, అపహాసకులతో కూర్చోవద్దు అనే మాట, దుష్టాలోచనకు నడవద్దు, పాపుల మార్గంలో నిలవద్దు అని చక్కగా మనతో మాట్లాడుతున్న అనుభవాలన్నీ మరి దావీదు భక్తుడేమో సాధకం చేస్తున్నాడు. అంటే అభ్యసింప చేస్తున్నాడు. జాగ్రత్త, ఇలా కూర్చోకూడదంట, అలా నిలవకూడదంట, అలా ఆలోచన చేయకూడదంట అని ఇక్కడ మనతో ఖచ్చితంగా అవన్నీ సాధకం చేస్తా ఉన్నాడు. అలాంటి పట్టణాల్లో ఉన్నా నువ్వు ఇలాగ జాగ్రత్త పడే వాళ్ళగా ఉండాలి. అయితే ఈ కావలివారు అనంటే ఈ లోకంలో అనేక విధాల వ్యతిరేకంగా అధికారం కలిగిన వారుగా ఇలా ఉండిన వాళ్ళు ఎదురుపడినప్పుడు నేను అడుగుతున్నాను అన్నట్లుగా మనతో మాట్లాడుతూ పరమందున్న దేవదేవుని యొక్క సన్నిధానంలోనికి మనం వెళ్ళాలి అని అంటే ఎలా ఉండాలి అంటే ఆయన ప్రేమను మనం కలిగి ఉండాలి అనే మాట ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. అందుకనే ఈ యొక్క 12 గోత్రకర్తలు మరి అపోస్తల కార్యములు 12వ అధ్యాయంలో కూడా మనం చూస్తే పేతురు చెరసాలలో వేసినప్పుడు మరి వాళ్ళందరూ 4 చతుష్టములు ఒక్కొక్క వైపు నలుగురు ఉన్న చతుష్టము అంటే నిజానికి 16 అన్నమాట. 4 వైపులు 16 మంది ఉండినప్పుడు వాళ్ళు అలా ఉండినప్పుడు వాళ్ళు పునాదులు కాస్తున్నప్పటికి దేవుడు ఆయన ఎలాగా ఆ యొక్క కావలి వారిలో నుండి బయటకు తీసుకొచ్చాడో అలా దేవుని యొక్క ప్రేమ అనేది మన లోకం నుండి బయటికి తీసుకొస్తుంది. కాబట్టి దేవుని యొక్క దైవ దర్శనమును చూచి మనం దేవుళ్ళ నడిచే వారంగా మనం ఉండాలి గనక దేవుని వెతికే వారంగా ఉండాలి. ఎంత కావలి వారు ఎదురుపడినప్పటికీ అంటే ఈ లోక అధికారులైన వాళ్ళు నైజం ఎదురుపడినప్పటికీ నా ప్రాణప్రియుని చూచితిరా అంటే చూడగలిగిన అనుభవంలోనికి నువ్వు ఉన్నావా, లేకపోతే వాళ్ళతో ఏకీభవించే వారిలాగా నువ్వు ఉన్నావా అనే మాట ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. అందుకనే ఈ యొక్క పట్నం ముందు సంచరించు కావలి వారు అనే మాట ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు అన్నమాట. అందుకని యెషయా గ్రంథము 62వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనంలో కూడా మనం ధ్యానం చేసుకుంటూ ఉంటే అక్కడ కూడా మనతో మాట్లాడుతున్న మాట దేవుని వెతికే వారంగా మనం ఉండాలి అని చెప్తూ 3:17లో ఆయన అంటున్నాడు, నరపుత్రుడా ఇశ్రాయేలీయులకు కావలిగా నేను నిన్ను నియమించున్నాను కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దాన్ని బట్టి వారిని హెచ్చరిక చేయము అంటాడు. ఇశ్రాయేలుకు కావలిగా నేను నిన్ను నియమించున్నాను, నీవు నా నోటి మాట ఆలకించి అంటే నేను చెప్పే మాట విని నేను చెప్పిన దాన్ని బట్టి వారికి హెచ్చరిక చేయము. అవశ్యంగా నీవు మరణమవుదువని నేను దుర్మార్గం గురించి ఆజ్ఞేయగా నీవు అతన్ని హెచ్చరిక చేయకయు అతడు జీవించినట్లు తమ దుర్మార్గతను విడిచిపెట్టవలనని వారికి హెచ్చరిక చేయకయు ఉండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును కానీ అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును అన్నాడు. అంటే ఈ పట్నమందు సంచరించే వారికి అధికారం అనేది దేవుడు ఇచ్చినప్పుడు వాళ్ళు తెలియని వారికి మనం దేవుని యొక్క ప్రేమను తెలియపరిచేవారుగా అంటే లోకం మరి అన్యుల లోకం కదా,
ఒకవేళ దేవుడు మన బిడ్డలకి కావలిగా, మన ఇంట్లో మన బంధువులకి, వారందరి మీద మనకి దేవుని యొక్క ప్రేమను ముందుగా తెలియపరిచి ఉన్నప్పుడు వారందరికీ కావలి వంటి వారమే అంటాడు. అందు నిమిత్తం మన బిడ్డలైన వారికి కానీ వారందరికీ దేవుని ప్రేమను తెలియపరిచే వారంగా మనం ఉండాలి అనే మాట ఖచ్చితంగా ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. అందుకనే ఈ యొక్క అధ్యాయంలో యెషయా గ్రంథంలో కూడా మనం చూస్తూ ఉంటే అక్కడ కూడా మనతో మాట్లాడుతున్న మాట 62వ అధ్యాయంలో 6, 7 వచనాల్లో మనం చూస్తూ ఉంటే అక్కడ కూడా ఆయన 62వ అధ్యాయంలో 6, 7 వచనాలు ఆయన అంటున్నాడు, యెరూషలేమా నీ ప్రాకారం మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. రేయైన పగలైన వారు మౌనంగా ఉండరు అనే మాట చెప్తున్నాడు. యెహోవా జ్ఞాపక కర్తలారా విశ్రమింపకుడి. ఆయన యెరూషలేమును స్థాపించే వరకు, లోకమంతటా దాన్ని ప్రసిద్ధి కలగచే వరకు ఆయనను విశ్రమింపనీయుకుడి. తన దక్షిణ హస్తం తోడనియు బాహుబలం తోడనియు యెహోవా ఇలాగూ ప్రమాణం చేసెను, నిత్యముగా ఇకను నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారంగా నేను ఇయ్యను అంటున్నాడు. అంటే దీని ప్రకారంగా మనం చూస్తే యెహోవా జ్ఞాపక కర్తలారా విశ్రమింపకుడి అంటే మనకు తెలిసిన బోధ అనేది మనం ఇతరులకి మనం చెప్పే వారంగా, పట్నం మందు సంచరించు కావలి వారిని నాకు ఎదురుపడగా మీరు నా ప్రాణప్రియుని చూచితురా అంటే మనమే మనము దేవుని యొక్క సన్నిధానంలో ఎదగగలిగిన అనుభవంలోనికి మనం ఉండాలి అనే మాట మనతో మాట్లాడుతున్నాడు. ఎదుగుదల అనేది మన జీవితంలోనికి రావాలి అని చెప్తూ ఈ యొక్క 62లో చదువుకున్నాం. 52లో కూడా చూస్తే అక్కడ కూడా మనతో మాట్లాడుతున్నాడు. 8వ వచనంలో చూస్తే ఆయన అంటున్నాడు, ఏమనంటున్నాడంటే ఆహారమును ఆకలిగొన్న వారికి పెట్టుము, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు అంటాడు. కాబట్టి రక్త సంబంధుల నిమిత్తం కూడా కావలి వారిగా మనం ఉండి ప్రార్థన చేసే అనుభవం అనేది మనం ఉండాలి అంటాడు. అందుకని వారిని నేను అడిగాను అంటే నువ్వు దేవుని చూచావా అంటే నువ్వు ఎరిగి ఉన్నాను అని నువ్వు చెప్పుకుంటున్న నీవు దేవుని యొక్క అనుభవం అనేది నువ్వు చూడగలిగావా? నీ జీవితంలో అనుభవంలోనికి వచ్చావా? నువ్వు ఇతరుల గురించి ప్రార్థించే వారిగా నువ్వు ఉన్నావా అనే మాట ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి విడిచిపెట్టకుండా జ్ఞాపక శక్తులారా అంటాడు. అంటే ఈ జ్ఞాపకం చేసుకునే వారిలాగా మనం ఉండినప్పుడు, జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు జ్ఞాపక కర్తలారా అంటాడు. అంటే ఆయన్ని జ్ఞాపకం చేసేవారిలాగా మనం ఎప్పుడు ఉండాలి. అందుకని ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో కూడా చూస్తే నీ పిల్లలు పండుకున్నప్పుడు, లేచినప్పుడు, నడుస్తున్నప్పుడు వాళ్ళ గురించి జ్ఞాపకం చేయాలి, ధ్యానం చేయాలి, నీ బిడ్డలకు నేర్పించాలి అనే మాట ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. ఇంకా యెషయా గ్రంథంలోనే 21వ అధ్యాయంలో కూడా చూస్తే ఒక చోట జ్ఞాపకర్తలారా అంటున్నాడు, ఇంకో చోట రక్త సంబంధికులు ముఖం త్రిప్పుకోవద్దు అంటున్నాడు. ఇంకా 21వ అధ్యాయం 11వ వచనంలో కూడా చూస్తే ఆయన అంటున్నాడు, ఏమని కావలివాడ రాత్రి ఎంత వేళైనది, కావలివాడ రాత్రి ఎంత వేళైనది అని ఒకడు సెయిర్‌లో నుండి కేకలు వేసి నిన్ను అడుగుచున్నాడు. ఉదయమగును రాత్రి అగును మీరు విచారింపగోనెళ్ళ విచారించుడి, మరలా రండి అనుచున్నాడు అంటాడు. అంటే ఉదయం కానీ రాత్రి గాని ఎంతైనా అవ్వచ్చు, కానీ విచారింపగోనెళ్ళ విచారించండి, మరలా రండి అని పిలుస్తున్నాడు అనే మాట ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. అంటే కావలి వార వేళ ఎంతైంది అంటే మనకి బాధ్యత ఉంది అనే మాట చెప్తున్నారు. ఈమె వెతుకుతున్నప్పుడు కావలి వారిని అడుగుతుంది అంటే మనం దేవుణ్ణి చూచే అనుభవంలోనికి మనం వచ్చినప్పుడు మన బిడ్డల నిమిత్తము మనం కూడా ఒక బాధ్యత కలిగిన వారంగా మనం ఉండాలి అనే మాట ఇక్కడ మనతో మాట్లాడుతూ ప్రభు యొక్క రాకడ వేళను గురించి మనం తెలియజేసే వారిలాగా మనం ఉండాలి అనే మాట చాలా ఖచ్చితంగా చెప్తున్నాడు. దేవుని యొక్క రాకడను గురించి అంటే పలానా రోజు వస్తాడని కాదు, ఆయన వచ్చే వేళ అయింది, సమీపంగా ఉంది. లోకం ఇంత చెడ్డగా ఉంది కనుక లోకం దాన్ని ఎరగదు. లోకంలో ఉండినప్పటికీ నీ యొక్క రక్త సంబంధికులు నీ బిడ్డలకి కావలిగా ఉండి వాళ్ళ నిమిత్తము జ్ఞాపక శక్తులారా అంటే దేవుని యొక్క జ్ఞానమును గురించి, దేవుని యొక్క ప్రేమను గురించి వివరించే వారిగా నువ్వు ఉండాలి. నా ప్రాణప్రియుని మీరేమన్నా చూచారా? నేను తాత్కాలికంగా పడిపోయాను, ఇదిగో మీరైనా వేకు కలిగి ఉన్నారా అని ప్రియురాలు అడుగుతూ ఉన్నప్పుడు మన స్థితి మనం కూడా ఎప్పటికప్పుడు మరి సువార్త ప్రకటించే వారంగా మనం ఉండాలి అని చెప్తాడు. అందుకనే ఇక ఇర్మియా గ్రంథం విషయంలో చూస్తే ఇక్కడ వీటన్నిటి విషయంలో
మంద కాపర్లు తమ గుడారముల యొద్ద తమ మందలను మేపుదురు అని చెప్తూ సువార్త ప్రకటించి వారి యొక్క పాదములు పర్వతముల యందు ఎంతో సుందరములై ఉన్నవి అన్నట్లుగా ఈ యొక్క ఆ విషయంలో మన నడవడిక ఎప్పటికప్పుడు మనం సరి చేసుకుంటూ మనం ఆయన వెతికే వారంగా ఉండినప్పుడు దేవుని ఖచ్చితంగా ప్రత్యక్షతను మనం చూస్తాం అని మరి ఈ విషయాలన్నీ మనకు తెలియపరుస్తున్నాడు కనుక ఖచ్చితంగా ఆయన చూడగలిగిన అనుభవం అనేది మనలోనికి రావాలి. మీరేమైనా చూసారా? అయ్యో, నేను తాత్కాలికంగా పోగొట్టుకున్నా, నీకేమన్నా అనుభవం ఉందా అని అంటే ఆ యొక్క స్థితి ఎలా ఉంది? మనం సరి చేసుకొని ఇతరులు సరిచేసే వారంగా ఉన్నామా? లేకపోతే మనమే పడిపోయే వారంగా ఉన్నామా? లేదంటే పడిపోయి అంతే పడిపోవటం అనేది ఒక సాధారణమైన స్థితి అయినప్పటికీ దాని నుండి వెంటనే కడుగుకునే స్థితి, లేచే స్థితి అనేది నీ జీవితంలో ఉందా? అంటే వెంటనే సరి చేసుకునే స్థితి ఉందా లేదా అన్నట్లుగా రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 15వ వచనం చూస్తే ఆయన అంటున్నాడు, ప్రకటించువారు పంపబడిన ఎళ్ళ ఎట్లు ప్రకటించుదురు ఇందు విషయమై అంటున్నాడు. ప్రకటించువారు పంపబడని ఎళ్ళ ఎట్లు ప్రకటించుదురు ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములైనవి అని వ్రాయబడి ఉన్నది అంటాడు. అయినను అందరూ సువార్తకు లోబడలేదు. ప్రభా, మేము తెలియచేసిన సమాచారం ఎవడు నమ్మెను అని యెషయా ప్రవక్త చెప్తున్నట్లుగా, అంటే ఆ నమ్మగలిగిన వారి ఎదుట దేవుని యొక్క సువార్తను ప్రకటించగలిగే వారంగా మనం ఉండాలి అనే మాట మనతో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క ప్రేమను మనం తెలియపరిచే వారంగా మనం ఉండాలి అని చెప్తూ 1వ దినవృత్తాంతాలు మనం చూస్తున్నప్పుడు దాంట్లో కూడా మనతో మాట్లాడుతున్న సందర్భం ఏంటి అంటే 1వ దినవృత్తాంతాలు 28:9 చూస్తే అక్కడ ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడని యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును ఆలోచనలన్నిటినీ సంకల్పలన్నిటినీ ఎరిగిన వాడై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకంగాను ఆయనను సేవించుము. ఆయనను వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును అనే మాట చెప్తున్నాడు. కాబట్టి హృదయ అంతరంగములను ఎరిగిన దేవుడు కనుక, పరిశోధించువాడు కనుక, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు కనుక నీవు హృదయపూర్వకంగా మనఃపూర్వకంగా ఆయన్ని సేవించాలి. వెతికితే ఆయనకి ప్రత్యక్షమవుతాడు అంటాడు. అంటే నేను వెతికాను, నాకు కనబట్లేదు అని ఆ ప్రియురాలు చెప్తూ కాపరులైనా అడుగుతున్నాను అంటే, దేవుని యొక్క ప్రేమను ఎరిగి బాధ్యత కలిగిన మనము మనని అడుగుతున్నప్పుడు నీకన్నా ప్రత్యక్షమయ్యాడా అంటే, మనఃపూర్వకంగా ఎతికితే కదా ఆయన ప్రత్యక్షమయ్యేది. హృదయపూర్వకంగా వెతికితే కదా ఆయన ప్రత్యక్షమయ్యేది. హృదయములను పరిశోధించేవాడు, ఆలోచనలు సంకల్పనలు ఎరిగిన ఆయన మన హృదయపూర్వకంగా ఆయన దగ్గర మనం ఉంటే కదా ఆయన మనకు ప్రత్యక్షమయ్యేది అని ఈ అధ్యాయంలో చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతున్నాడు. అంటే గుడ్డివారు, తెలివిలేని వారు, ఈ ఒక దేవుని యొక్క మాటలు చెప్పలేని వారు, నిద్రాశక్తులు, సోమరులు, ఇలా దేవుని యొక్క జ్ఞానం చెడుతనమును విసర్జించలేని వివేచన లేని వాళ్ళు, ఇంకా తిండిపోతులు, త్రాగుబోతులు అనే వాళ్ళు, ఇంకా ఇంకా చాలు చాలు అనని నైజం తృప్తి లేని వాళ్ళు అన్నమాట. అలా వీళ్ళందరూ కూడా మరి దీన్ని బట్టి ఎంత వెతికినా ఆ యొక్క పాపములను బట్టి వాళ్ళు, అంటే వెతికే స్థితే ఉండదు వాళ్ళల్లో అంటున్నాడు. అంటే వాళ్ళు వెతికేవారుగా ఉండరు. అలాంటి స్థితి నువ్వు ఉండొద్దు. ముందు నువ్వు వెతికేవారుగా ఉండు. అప్పుడు నీ హృదయాన్ని చూసిన ఆయన ప్రత్యక్షమవుతాడు. అంటే దేవుని చూడగలిగిన అనుభవం అనేది మనకు వస్తది అని చెప్తున్నాడు. అందుకనే కన్నులు తెరిచిన వాని దేవోక్తి అంటాడు. బిలాము విషయంలో చూస్తే కన్నులు తెరిచిన వాని దేవోక్తి అంటే, దేవుడు కనబడినప్పుడు మర్మాలు విప్పబడతాయి. దేవుడు కనబడినప్పుడు సమస్తము సముకుడు జరుగుతాయి. దేవుని చూడగలిగిన అనుభవం ఉన్నప్పుడు ఆయన రాకడా అనే ఆ యొక్క డేట్ మనకి తెలియపోయినప్పటికీ హృదయము, మన శరీరము సిద్ధపడిపోద్ది అనే మాట చెప్తున్నాడు. అట్టి స్థితిలో మనం కూడా దేవుణ్ణి వెతికే వారంగా, దేవుణ్ణి ప్రేమించే వారంగా, మన బిడ్డల ఎడల కూడా చాలా బాధ్యత కలిగిన వారంగా మనం ఉండాలి అంటాడు. అందుకని హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు అంటాడు. కాబట్టి ఈ యొక్క
దేవుడు మనకు కనబడతాడు, మాట్లాడతాడు అని ఇక్కడ మనకి వ్రాయబడినట్లుగా వాటన్నిటి విషయంలో యందు మనం చక్కగా దేవుని చూడగలిగిన అనుభవం అనేది మనం నేర్చుకోవాలి అనే మాట మనతో మాట్లాడుతున్నాడు. ఆ యొక్క శరీరధారియే కృపాసక్తి సంపుడుగా మన మధ్య నివసించెను గనక ఆ వాక్యమే దేవుడు అయ్యా ఆయన వెలుగై ఉన్నాడయ్యా, ఆయన జీవమై ఉన్నాడయ్యా అని ఆ యొక్క బాప్తిస్మిచ్చు యోహాను ఎంత చక్కగా సాక్ష్యం చెప్పాడు. అంటే ఆయన కన్నులు ఆయన యొక్క ఆంతర్యమును ఎరిగినయి అన్నట్లుగా మనం కూడా ఆయన ప్రేమను అనేక మందికి చూపించే వారంగా, మొదట మనం చూచే వారంగా, చూపించే వారంగా ఉండాలి అని సెలవిస్తున్నాడు. అట్టి స్థితి దేవుడు మనకు అనుగ్రహించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హలో. హలో. అమ్మా ప్రార్థన చేయి నాన్న.